మనీ హిస్ట్ ని పాత్రల పేర్లను తమ పేర్లుగా పెట్టుకొని ముగ్గురు వ్యక్తులు ఆన్లైన్ లో మోసాలకు పాల్పడ్డారు. సోషల్ మీడియాలో వాట్సాప్ లో వందలాది గ్రూపులను మెయింటైన్ చేశారు. స్టాక్ మార్కెట్ చిట్కాలు, డబ్బులు రెట్టింపు చేసే ఐడియాలను వంటి పేర్లతో వందలాది మందిని చీట్ చేశారు. ముగ్గురు కలిసి జనాల నుంచి మొత్తం 150 కోట్లు లూటీ చేశారు. ఆన్లైన్ బిజినెస్ పేరుతో వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజల నుంచి మరో 23 కోట్లు దోసేశారు. ఆ ముగ్గురు సైబర్ నేరగాళ్లను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అర్పిత్, ప్రభాత్, అసఫ్ గా నిందితులను గుర్తించారు. నెట్ఫ్లిక్స్ లో వచ్చే థ్రిల్లర్ మనీ హిస్ట్ సిరీస్ ని వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఆ సిరీస్ లోని పాత్రల పేరుతోనే సోషల్ మీడియాలో గ్రూప్లను ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్ లో చేరిన వందలాది మంది నుంచి లక్షల్లో పెట్టుబడులు పెట్టించారు. మొదట్లో కొంతమందికి ప్రాఫిట్ చూపించి నమ్మించారు. ఆపై ఎక్కువ మొత్తం డబ్బు వీళ్ళ ఖాతాలో వేసిన వాళ్ళ అకౌంట్లను బ్లాక్ చేసేవారు. అలా కోట్లాది రూపాయలు డబ్బును దోచేశారు. ఎదురు ప్రశ్నించిన వాళ్ళలో 300 మందిని బ్లాక్ మెయిల్ చేసి మరింత డబ్బు డిపాజిట్ చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. లగ్జరీ హోటల్స్ లో ఉంటూ మొబైల్స్, ల్యాప్టాప్లను ఉపయోగించి మోసాలకు పాల్పడ్డారని వివరించారు. నిందితుల నుంచి 11 మొబైల్ ఫోన్స్, 17 సిమ్ కార్డులు, 12 బ్యాంక్ పాస్బుక్లు, 32 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరగాళ్ల వెనుక చైనా సైబర్ మాఫియా నెట్వర్క్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.